బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక 24 ఇంచెస్ ఎల్జీ బ్రాండ్. సార్ మీకు మోడల్ నెంబర్ చూపిస్తాను. మోడల్ నెంబర్ 24LH454A. దీంట్లో ఆడియో అనేది ఓకే ఉంటుంది, టోటల్ వర్కింగ్ కండిషన్ ఉంటుంది, బట్ పిక్చర్ అనేది మనకు అవుట్పుట్ కనిపించదు. దీంట్లో మొత్తం ఓపెన్ చేసి నేను చెక్ చేస్తే దీంట్లో 12 వోల్ట్స్ అనేది ప్యానల్ వోల్టేజ్ అనేది అవుట్పుట్ రావట్లేదు. సో టోటల్ చెక్ చేసిన తర్వాత ప్యానల్ వోల్టేజ్ దగ్గర ఒక కెపాసిటర్ అనేది షార్ట్ అయింది. సో దీనివల్ల మదర్ బోర్డ్ నుంచి రావాల్సిన 12 వోల్ట్స్ ప్యానల్ సప్లై ఏదైతే ఉంటుందో అది ఆఫ్ అయిపోతుంది. అంటే 12 వోల్ట్స్ వరకు రేజ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ ఎమ్మడే విత్ ఇన్ సెకండ్స్ లో డ్రాప్ అయిపోతా ఉంది. సో నేను టోటల్ చెక్ చేసిన తర్వాత ఈ కెపాసిటర్ అనేది షార్ట్ ఉంది. సో కెపాసిటర్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ప్రెజెంట్ అనేది వర్కింగ్ కండిషన్. ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి మీకు ఆన్ చేసే కండిషన్ ఎలా ఉందనేది చూద్దాం. టీవీ వచ్చేసి అడాప్టర్ మోడల్ ఉంటుంది. ప్రజెంట్ నా డీసీ పవర్ సప్లై నుంచి కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. 19 వోల్ట్స్ సప్లై ఉంటుంది. ఇది మనకి అక్కడ లోడ్ తీసుకునేది లేనిది మనకి అక్కడ యాంపియర్లో అర్థమవుతూ ఉంటుంది. సార్ మీకు టీవీ అయితే ఆన్ కండిషన్ అయింది. ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. కింద ఇక్కడ HDMI కనెక్టెడ్ అని చెప్పేసి వస్తుంది కదా. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.